జూబ్లీస్ కాంగ్రెస్ దే. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ లోను అధికార పార్టీకి అనుకూలంగా చూపిస్తాడు. ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోను అధికార పార్టీకి అనుకూలం. అన్ని అంటే ఒకటి పోయి ఒకటి ఉండదు కానీ అన్ని వస్తాయి. ఇప్పుడు అన్నిట్లలో కాంగ్రెస్ అంటున్నాడు. ఈ దళితులు రాసే రాతలు జూబ్లీస్ లో కారు వైపే మొగ్గు అని చెప్పేసి 1, 2, 3 సర్వేల 2, 3 రాశారు. ఈ లెక్క ఆయన రాదు. ఎందుకంటే ఇది రేవంత్ వెలుగు, తెలంగాణ చీకటి. ఇది మన వెలుగు కాదు, ఇది మన చీకటి రేవంత్కి వెలుగుతుంది. అన్ని కాంగ్రెస్ అంటే కదా మన అడ్డం పడ్డారు. ఇప్పుడు ఎవడైతే ఓడిపోతే నాకు రైతు బంధు వస్తుంది, నాకు నిన్న మన ఫోన్ పెట్టినాడు, అన్న రైతు బంధు ఇస్తాడా, అన్న రుణమాఫీ ఇస్తాడా మీ అన్న నన్ను అడుగుతుంది. అన్న నేను చెప్పిన మా అన్న పెద్ద దొంగే, జూబ్లీస్ నేనే గెలుస్తాను అంటుంటే ఎట గెలుస్తాడు, నాకు భయం ఉందని చెప్పిన. ఇప్పుడు మా అన్నగారు ఎట గెలుస్తున్నాడు ఇక మనకు తెలిసిన చూడలేదా. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి, అన్ని దొంగ. ఇప్పుడు దొంగ సర్వేలు కాదు, అన్ని ఇప్పుడు పతివ్రత సర్వేలు అవుతాయి. ఏమురా రగ్గా అన్ని పతివ్రత సర్వేలు, అస్సలు ఒక్కరి దొంగ సర్వే ఉండదు. ఇంకో కేటీఆర్ దుర్మార్గం చేస్తుంది. ఉచిత అయితే దుర్మార్గం ఇస్తారా, ఏదైతే ఉచిత అయితే దుర్మార్గం ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎట్లొచ్చింది అసలు ఈ పోలింగ్. ఏమేం చెప్తున్నాను ఒకసారి 46 నుంచి 55% ఓట్లు వస్తాయని సర్వేలు అంచనా వేసినాయి. సిట్టింగ్ సీటు కోల్పోనున్న బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కే పరిమితం అవుతుంది. ఆ పార్టీ 39 నుంచి 45 ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది పర్సెంటేజ్. ఇక 3వ స్థానంలో బీజేపీ ఉంటుంది, ఓట్ల శాతంలో సింగిల్ డిజిటే. మీరే గెలుస్తున్నాను జూబ్లీస్, బీజేపీ గెలుస్తుంది. ఏది కిషన్ అన్న ఎడవన్నీ ఇప్పుడు సప్పుడు చేయడు. ఇప్పుడు గప్చుపు తింటాడు, గప్చుపు అనుకున్నాడు. కిషన్ అన్న లైవ్ లైట్లకు రాడు. ఇప్పుడు ఇక బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు మళ్ళా అనే చర్చ జరుగుతుంది. ఇక దొంగ చర్చ, ఇక లంగ చర్చ. బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు. అరే లుచ్చా, పేపర్ రాసే ముందు జర సక్క రాయరా. ఎవరు ఈ పేపర్ నడిపేటోడు దరిద్రుడు, వాడు మనసులో పుట్టినా కారులో పుట్టినా. ఎడ చెప్పిన చర్చ, కాంగ్రెస్ ఓడు అజారుద్దీన్ మంత్రి పదవి చేస్తే బీఆర్ఎస్ ఓటు వాళ్ళ కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి ముస్లింల ఓట్లు పోతాయి కాబట్టి. కానీ బీజేపీ ఓటు పోతారు. ఒక ఓటు అన్నోడు జనాలకు అర్థం కాదు. బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కి అర్థం కాలే. చుతగాలని ఎట్లా వేయాలనేది తెలుసుకోరి వీళ్ళు రాస్తారు. ఇప్పుడు సర్వేలు ఎన్ని పత్తిత్తుల సర్వేలు మీరు కొట్టి యూట్యూబ్ లో. ఇగో నిన్న మనం చేసిన సర్వేలో లంగాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం పత్తివత్తలు. ఎవరో రగ్గా కరెక్ట్ చెప్పిండు, రగ్గాడు పైసలు వచ్చినాయి కాబట్టి కరెక్ట్ చెప్తారు. చెప్తా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇది. ఓట్ల శాతం సర్వే సంస్థ స్మార్ట్ పోల్ అట 48.2% కాంగ్రెస్ కి ఇచ్చింది, 42 బీఆర్ఎస్ కి ఇచ్చింది. హెచ్ఎంఆర్ అట 48.31 కాంగ్రెస్ కి ఇచ్చింది, 43.18 బీఆర్ఎస్ కి ఇచ్చింది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈ ఒక్క పోల్లో కూడా బీఆర్ఎస్ కు ఉందని ఒకటి చెప్పలే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పేపర్ పోతే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపర్ అలా పోతే ఇప్పుడు తెలుస్తుంది విషయం. అంటే బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ అన్న అసలు 0 చెప్తాండి, ఏడిపోయినా ఉత్సాహపడతాండి. ఇంకేంది పీపుల్ పల్స్ అట 47.84 ఇచ్చింది, 41.46 ఇచ్చింది. ప్రెవర్ మీడియా అట 47.41 కాంగ్రెస్, 43.13 బీఆర్ఎస్. ఎస్ఏఎస్ గ్రూప్ అట 46.5 కాంగ్రెస్, 44.5 బీఆర్ఎస్. చాణక్య స్ట్రాటజీస్ 46 కాంగ్రెస్, 43 బీఆర్ఎస్. జన్ మైన్ అట 42.5 కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చేసి 41.5. ఆరా అనేది 47.49, 39.25 బీఆర్ఎస్. ఇది వీళ్ళు ఇచ్చిన సర్వేలు, వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్. అయినా ఇక మొత్తానికి పోలింగ్ అయింది 48.49%. ఓటేరి అంటే ఈ 48లో కూడా ఓ 7-8% దొంగ ఓట్లే. ఇది అంత రింకింగే. అంటే మెజారిటీ ప్రజలు, ఇగో నాకేమో వచ్చిపోతుంది, మెజారిటీ ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం వల్ల ఒక ప్రజలు ఓడిపోయారు. ఇక్కడ ఒకవేళ ఓడిపోయినా ప్రజలు ఓడిపోతారా లేదా నా డౌట్ అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. నేను కోరుకుంటున్నా శ్రీరామచంద్రుని, కాంగ్రెస్ ఓడిపోతే మా ప్రజలకు, మా రైతాంగానికి రైతు బంధు రావాలి, మా రైతుల ఒడ్లు కొనాలి, మా రైతులు సలహా ఉండాలి, మా ప్రజలు సలహా ఉండాలి, మా నిరుద్యోగులు సలహా ఉండాలి. ఎందరు అటనాశమైనా చాలే, ఎందరు నిరుద్యోగులు వస్తేంది, ప్రజలు వస్తేంది, ఎక్కడ వస్తేంది. నీ నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ కావాలి. కాంగ్రెస్ గెలుస్తుంది. శ్రీశైలం అన్నా నువ్వు కేసీఆర్కి ఎన్ని పైసలు ఇచ్చినవి చెప్తారు. రేవంత్ తెలియగలిగాల, నీకున్నది ఇలా బడిత పూజలు వేయాల చెప్తాను ఈ సంగతి.
ఎట గెలిచింది కాంగ్రెస్ ఇడ? ఎట గెలిచింది? జనం గెలవలే ఇక్కడ, జనం గెలవలే. జనాల్ని మోసం చేసిన మోసగాళ్ళు గెలుస్తారు. జనాల్ని మోసం చేసి దొంగ నా కొడుకులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతుకురు, ఆ కుక్కలు గెలిచినాయి ఇక్కడ. ఆ కుక్కల సంగతి ఇలా మాట్లాడదాం మనం. నెక్స్ట్ 2023 47.58% కన్నా 1% ఎక్కువ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్ లో ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉన్నది. ఎంత అవగాహన కల్పించినా కదలని ఓటర్లు. చిన్న చిన్న గడలు, చిన్న 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 స్మాల్ గడలు జరిగినట్టు, పెద్ద అస్సలు జరగలే. ఎడ జరిగినాయి? అన్ని స్మాల్ జరిగినాయి. చిన్న చిన్న గడలు మినహా పోలింగ్ ప్రశాంతం అయింది. 14న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు షురూ చేస్తారు. ఇక రేపు కాక ఎల్లిండు ఓపిక పడితే బయట పడుతుంది. ఇక దొంగలు దొరుకుతారు. ఇక దొంగలు ఎవరంటే మీకు తెలియదు, నాకు తెలియదు. ఇక V6 సర్వేలో కూడా 10% లేట. V6 వెలుగు కాదురా, తప్పురా, ఇది పేపర్ పేరు. రేవంత్ వెలుగు, రేవంత్ వెలుగు, రేవంత్ తొలి వెలుగు, రేవంత్ నాడు, రేవంత్ జ్యోతి, రేవంత్ శని. ఏమని ఏది రాదు తెలంగాణ? ఇది ప్రజా పరిపాలన, దీని పేరు ప్రజా పరిపాలన. ఇక మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా నిజం అవుతున్నాయి నాయన? ఎట్లా ఇది నిజమవుతాయి? ఇప్పుడు ఒకనా కొడుకన్నా మరి ఇక్కడ బీఆర్ఎస్ దొంగ సర్వేలు చేయించుకొని దొంగ సర్వే రిపోర్ట్లు ఇప్పించింది అని చెప్పిన దొంగ నా కొడుకులు ఇవాళ ఒక్కడన్నా సరే ఈ ఎగ్జిట్ పోల్స్ తప్పు, ఈ ఎగ్జిట్ పోల్స్ తప్పు, ఇదంతా దొంగలు, లేదు లేదు బీఆర్ఎస్ గెలుస్తుంది, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తున్నాయి అని చెప్తారా? చెప్పరుగాక చెప్పరు. ఎందుకంటే ఉచ్చరాత చెప్పరు కదా, మరి బరాబరుగా అదే చెప్పరు కదా. ఇక మరి ఈ బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ కూడా రాసింది. ఒకసారి వీళ్ళ బాధ లేదు, ఇక మేమే గెలుస్తాను అని వీళ్ళ బాధ లేదు. ఆయననేమో ఆయనే గెలుస్తాడు. మరి ఎవరు గెలుస్తాడు ఇక్కడ? ఇది మనకు చాలా విచిత్రమైన ప్రశ్న అన్నమాట. జూబ్లీస్ లో కారు వైపే మొగ్గు, మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ దే పైచేట. బీఆర్ఎస్ కు 41.60%, కాంగ్రెస్ కు 39.43%. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ పోల్ లోను కార్కేజ్ జయగుట్టడ. బీఆర్ఎస్ కు 44.49, కాంగ్రెస్ కు 39.24. బీఆర్ఎస్ కు 45%, కాంగ్రెస్ కు 41% ఓట్లు పడొచ్చని క్యూమోగా పొలిటికల్ స్ట్రాటజీ చెప్పింది. ఈ మూడు అక్కడ రావు. ఇప్పుడు ఈ మూడు ఎలా? ఎందుకంటే బీఆర్ఎస్ గెలుస్తున్నారు, వాళ్ళేమో 6వ 7వ రాసుకోండి. ఇప్పుడు ఇలా నాకు చాణక్య అనేది నెంబర్ వినిపించింది. చాణక్య ఇప్పుడు ఎవరైతే నిన్న మన సర్వే చెప్పినావో, ఒక సర్వే సంస్థలు వారం కింద ఎట్లా బీఆర్ఎస్ అని చెప్పినాయి, వారం తర్వాత ఓట్లు పడంగానే ఎట్లా కాంగ్రెస్ అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎంత? 10 లక్షల రూపాయలు ఒక క్వశ్చన్, 10 లక్షల రూపాయల ప్రశ్న. నేను చెప్తా ఆన్సర్, చెప్తా బరాబర్ చెప్తా. చివరి వరకు మీరు ఇలా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూనే ఉంటుంది ముచ్చట. వెయిట్ చేయకపోతే నాకు ఏం సంబంధం లేదు. మీరు ఇది మన నల్లమల పులి చెప్పదలుచుకున్నది. ఇక జూబిలీస్ లో మందిని ముంచిన షేకే మన ఓటు, మందిని ఏది రాకపోతే మన కింద ఎన్ని రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు ఏది రాలే. కళ్యాణ్ మహిళలకు, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం రాకపోయినా ఓటేసిరు. అంతే కదా. ఎంత వ్యతిరేకత ఉందో దాని అంతా సైడ్ ట్రాక్ చేసి కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుందని కుక్కలతో మురిగిచ్చిరు. మురిగిందే ఇవాళ నిజం ఎట్టయింది? ఎట్లా అవుతుంది? ప్రజాస్వామ్యం కదా ఇక్కడ గెలవాల్సింది, ప్రజలు కదా గెలవాల్సింది. ప్రజలు ఓడిపోయిన దొంగలు గెలిచిరు. ఎట్లా అనేది మాట్లాడదాం.